మామూలుగా రైతులు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ని దున్ని కింద మట్టిని లూజ్ చేసి విత్తనాలు వేసి ఇలాంటి ఆకుకూర విత్తనాలు ఏమైనా వేసేటప్పుడు ఆకుకూర విత్తనాలు వేసి దానిపైన మళ్ళీ మట్టి వేస్తారు. అరే నాకు హలో అందరికీ, ఈరోజు మనం ఆలస్యం చేయకుండా మెంతి మొక్కలు నాటేద్దాం రండి. అదేంటి మెంతి మొక్కల? అవి మెంతి మొక్కలో చెట్లు నాకు తెలియదండి. మనం విత్తనం వేసామా, విత్తనం వేసిన 10-15 రోజుల్లో మనకు చేతికి వచ్చిందా అనేది చూడాలి. ఆ వేయడానికి నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి ఇది మా ఇంటి దగ్గర ఉన్న మా తులసి చెట్టు. దీనికి మేము రోజు పూజ చేస్తూ ఉంటాము. ఇందులో ఉన్నాయి చూసారా, ఇవన్నీ మా పూజకు వాడిన పువ్వులు అన్నమాట. ఈ పువ్వులను తొక్కకూడదు కాబట్టి ఒక ఎరువులా అవుతుందని నేనైతే చెట్లేకేసాను. సో ఇప్పుడు దాన్ని కొంచెం అలా పైన పూలన్నీ తీసుకునేసేయాలి. ఎందుకంటే మనం విత్తనాలు వేసిన తర్వాత మొలకెత్తేటప్పుడు అవన్నీ అడ్డుగా రాకూడదని తీసేస్తూ ఉన్నాను. సో అవన్నీ తీసేసి ఫస్ట్ దానికున్న చుట్టూ ఉన్న ప్లేస్ని మనం క్లీన్గా పెట్టేసేయాలి. అయినా నేను తులసి చెట్టుని ఎందుకు సెలెక్ట్ చేశానంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలోనూ తులసి చెట్టు ఉంటుంది, అందరి హిందువుల ఇళ్ళలోనూ ఉంటుంది. దానికోసం అనేసి నేను తులసి చెట్టుని తీసుకున్నాను. మాకే కాదు, ఆల్మోస్ట్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది, ఈజీ యాక్సెస్ కూడా. ఒకటి షార్ప్గా ఉన్న వస్తువు తీసుకోండి, ఒక స్పూన్ కానీ లేదంటే లైక్ స్క్రూ డ్రైవర్ కానీ ఇలాంటివి తీసుకొని మనము ఆ కుండీలో ఉన్న మట్టిని నిదానంగా, ఎందుకంటే మనకు ఆల్రెడీ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వేళ్ళు కదలకుండా ఆ మట్టిని నీట్గా మనము లూజ్ చేసుకోవాలి, వదులు చేసుకోవాలి. అలా కొంచెం కొంచెం తీసుకుంటా చేయాలి. ఎందుకంటే చెట్లు ఉన్నప్పుడు ఆ వేర్లు కదిలితే అది మళ్ళీ ఆ చెట్టుకి డిస్టర్బెన్స్ అవుతుంది. అలా కాకోకుండా కొంచెం కొంచెంగా ఆ మట్టిని మనం లూజ్ చేసుకోవాలి. ఈ విషయం నాకు సరిగా తెలియదు, కానీ రైతులకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఇలా లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇక్కడ నేను 2 స్టేజెస్లో మట్టిని లూజ్ చేస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి ఇది ఫస్ట్ లేయర్ అనమాట. దీన్ని నేను పౌడర్ చేసుకొని బాగా మెత్తగా నలిపి దీన్ని సపరేట్గా పెట్టుకొనేస్తాను. దానికోసం ఎలాంటి గడ్డలు లేకోకుండా, ఉండలు లేకోకుండా ఆ మట్టిని మనం లూజ్గా చేసేయాలి. ఇందులో ఎలాంటి మట్టి గడ్డలు కానీ లేదంటే రాళ్ళు కానీ లేకుండా చూసుకోవాలి. ఆల్మోస్ట్ రాళ్ళు ఉండవు, బట్ ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ మనం పైన వేయడానికి మట్టిని వాడతాము, అందుకోసం నీట్గా చూసుకోవాలి. ఒకవేళ మట్టి గడ్డలు ఉంటే తీసేసుకోవాలి, రాళ్ళు ఉంటే పక్కకి వేసేయండి. సో మట్టిని ఇలా లూజ్గా వదులుగా పౌడర్ చేసిన తర్వాత మనం దీన్ని సపరేట్ చేసుకుంటున్నాము. నేనైతే సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం టాపప్ లాగా పైన వేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాము. ఈ తులసి చెట్టులో చాలా రకాల ఔషధాలు ఉంటాయని మనం విన్నాము. ఆ తులసి మాల కూడా చాలా ఆరోగ్యానికి మంచి చేస్తుందని కూడా విన్నాము. ఒకవేళ తులసి చెట్టు వైకుంఠం చేరితే దాన్ని తులసి మాలగా చేస్తారు. వీలైతే నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు మనం మట్టిని సపరేట్ చేస్తూ ఉన్నాను. ఈ తులసి చెట్టు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలియని విషయము కాదు, కొత్త విషయము కాదు. సో మనం రోజు పూజ చేసుకునే తులసి చెట్టులో ఈరోజు నేను ఈ మెంతులు వేయబోతున్నాను. పైగా ఈ పని చేయడానికి మనకి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 4 to 5 మినిట్స్లో అయిపోతుంది. పైగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, బయట ఆకుకూరలు కొనాలంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ అయినప్పుడు అవి మొలచడం కూడా చాలా తక్కువ మొలుస్తాయి. ఈ మట్టిని నేను 2 స్టేజెస్లో చేస్తానన్నాను కదా. ఫస్ట్ లేయర్ తీసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను, దాని తర్వాత సెకండ్ లేయర్ తీస్తున్నాను. అరే నాకు చికెన్ చూడండి, ఏంటి అనుకుంటున్నారా, అది వానపాము. ఇది నార్మల్గా ఎరువుల్లో అది ఉంటుందన్నమాట. అది ఉంటే ఏం చేస్తుందంటే మనం వేసే పోషకాలని బాగా డైజెషన్ చేసుకొని దాన్ని ఎరువుగా మారుస్తాయన్నమాట ఇలాంటి వానపాములు. ఇలాంటివి మన మొక్కల్లో హుండీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే
మన చెట్టుకి కావాల్సిన పోషకాల్ని ఇవే రెడీ చేస్తాయన్నమాట. అందుకే మా తులసి మొక్కలు అంత హెల్తీగా ఉన్నాయి. చూడండి ఇది రెండోది. ఇది న్యాచురల్‌గా మన చెట్టుకు కావాల్సిన ఎరువుని కంపోస్ట్ చేస్తుందనమాట. చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఇలాంటి వానపాములు ఎంతో హెల్ప్ అవుతాయి. సో, నేను సెకండ్ లేయర్‌ని లూజ్ చేస్తున్నాను. చానా ఏం లేదు. కొంచెమే ఫస్ట్ చేసినంత కాకుండా ఊరికే అలా కొంచెం లూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి మొలకెత్తినప్పుడు కొంచెం వేర్లు కిందికెళ్తాయి కదా! కిందికంటే కిందికెళ్ళవు. ఒక 2-3 ఇంచెస్ ఎళ్తాయి. ఇది జస్ట్ మెంతి కూర మాత్రమే కదా! అందుకోసమని నేను ఫస్ట్ లేయర్‌ని పౌడర్ చేస్తా ఉన్నాను. సో, దీనికోసం నేను ఎక్కువ దానిని కదుపుతా ఉండలేదు. సో, ఏసేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, మెంతులు తీసుకున్నాను. చూడండి ఇవి మెంతులు. నేను తీసుకొనేసి అలా లూజ్ చేసిన ఫస్ట్ లేయర్ పైన ఏస్తా ఉన్నాను. సో, దీన్ని మన ప్లేస్‌ని బట్టి ఏసుకోవచ్చు. ఇంతకే ఇలా ఇన్ని ఎయాలా అనేం లేదు. ఒత్తుగా ఎక్కువేస్తే కొంచెం ఒత్తుగా వస్తుంది ఆకుకూర అనేది. లేదంటే కొంచెం చలపాగొస్తుంది. సో, దీన్ని ఎన్ని కావాలో అన్ని ఏసుకొనేసేసి చూడండి ఏసుకునేటప్పుడు నేను అన్ని వైపులా కొంచెం ఈక్వల్‌గా వేస్తున్నాను. మీకీ ఒత్తుగా ఏస్తే కొంచెం ఎక్కువ ఒత్తుగా వస్తుంది. లేదంటే కొంచెం చలపాగా వస్తుందనమాట. దాంతో మనకి ఏం పెద్ద అయ్యేలేదు. దీన్ని వేసిన తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా! ఫస్ట్ లేయర్ మట్టిని మామూలుగా రైతులు ఏం చేస్తారంటే ఒక ప్లేస్‌ని దున్ని కింద మట్టిని లూజ్ చేసి విత్తనాలు వేసి ఇలాంటి ఆకుకూర విత్తనాలు ఏమైనా వేసేటప్పుడు ఆకుకూర విత్తనాలు వేసి దానిపైన మళ్ళీ మట్టి ఏస్తారు. దాన్నైతే మేమైతే గుంటక అంటాము. మీ ప్లేస్‌లో ఏమంటారో తెలియదు. సో, అలా ఏసేసిన తర్వాత మట్టి బాగా కవర్ అయిపోతుందనమాట. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి కావాల్సిన ఆకుకూరల్ని మనమే ఆరోగ్యకరంగా న్యాచురల్ వేలో ఇంకా చెప్పాలంటే ఆర్గానిక్‌గా మన ఇంట్లో మనమే పెంచుకోవచ్చు. దీంతో మనకి కొంచెం ఖర్చు తగ్గుతుంది. హెల్తీ వేగాను ఉంటుంది. సో, ఇలా కప్పిన తర్వాత మనం దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం పెద్దగా ఎక్కువ ఉండవు. ఎందుకంటే తులసి చెట్టుకి నీళ్ళు పోస్తాం కాబట్టి దాంతో పాటు అవి కూడా వాటరింగ్ అయిపోతాయి. నేనైతే కిందికి పడిన మట్టంతా వేసేస్తున్నాను. అట్లా వేసేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనం ఏం చేస్తామంటే ఆ విత్తనాలు తడిసే వరకు ఎంత లోతైతే ఉంటాయో అంత లోతు వరకు మనము వాటరింగ్ చేసుకుంటాము. ఎన్ని వాటర్ కావాలో, ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోస్తాము. సో, అలా పోయడం వల్ల ఏమవుతుందంటే విత్తనాలు బాగా తడుస్తాయి. ఆ తడిచడం వల్ల విత్తనాలు బాగా మొలకొస్తాయి. దీనికి అలాగే ఒక 2-3 డేస్ కంటిన్యూయస్‌గా వాటర్ పోయాలి. మార్నింగ్ ఒకటే పోస్తే సరిపోతుంది. 2 టైమ్స్ ఏం అవసరం ఉండలేదు. వీలైతే మీ ఇంట్లో కూడా ఈ చిన్న ట్రిక్‌ని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఇది మీకెలా వర్కౌట్ అయిందో కామెంట్ చేయండి.